ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోడల్ని దూరం చేశావు. తలరాతనుకున్నా 20 ఏళ్లుగా నా కుటుంబం అవమాన భారం మోస్తూనే ఉంది. కర్మ ఫలితం అని సర్ది చెప్పుకున్నా. ఇప్పుడు ఏ తప్పు చేయని నా కొడుకుని దూరం చెయ్యాలనుకుంటున్నావు. ఈసారి ఏమని సర్ది చెప్పుకోవాలో తెలియడం లేదయ్యా. ఈ ప్రాణానికి ఇంకొక చావుని తట్టుకునే శక్తి లేదు స్వామి. నా ఆయుష్ నా కొడుకు పోసైనా వాడిని కాపాడయ్యా. లేదంటే నా మనవరాలు ఒంటరిదైపోతుంది. నానమ్మా, దేవుడా, మా అన్నయ్యకి ఎంత కష్టం ఇచ్చావు స్వామి. ఆయన పరిస్థితుల్లో ఉండడానికి, ప్రాణం కోసం పోరాడే స్థితిలో ఉండడానికి కారణం ఆ దేవుడు కాదు, ఆ జగదాత్రి. దానివల్ల ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. విన్నారా? ఎప్పుడు దాన్నే వెనకేసుకొస్తూ ఉంటారు. అంతా మీ నానమ్మ చేసిన తప్పే. చిన్నప్పటి నుంచి అది ఏం చేసిన ఒప్పని వెనకేసుకుంటూ వచ్చారు. దాని ఫలితమే ఇదంతా. ఆ మహాతల్లి చచ్చిపోయినప్పుడే దాన్ని ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేసుంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. దాత్రి, దాత్రి, దాత్రి. వాళ్ళు మాటలు అనడము కొత్త కాదు, నువ్వు వినడము కొత్త కాదు. పద వెళ్దాం. పద. ఆగవే, ఎక్కడికి వస్తున్నావు? నాన్నని చూడ్డానికి నిషి. ప్రాణం పూర్తిగా పోయిందా లేదా అని చూడ్డానికొచ్చావా? లేదా మిగులున్న కొంచెం ప్రాణాన్ని తీసేద్దామని వచ్చావా? ఎందుకత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? నాన్న నేనెందుకు చంపుకోవాలనుకుంటాను? జగదాత్రికి మీరందరూ అంటే ప్రాణం అండి. అలాంటిది మీ ప్రాణాలు తను ఎందుకు తీయాలనుకుంటుంది? అవునా? మరి మా నాన్న ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నారు కేదార్? ఎవరి వాళ్ళున్నారు? ఏంటి, దీనికి మా మీద ప్రేమ ఉందా? నిజంగా ప్రేమ ఉన్నదే అయితే అది పెట్టిన కేసు వల్ల నాన్న ప్రాణాల మీదకొచ్చిందని తెలియగానే స్టేషన్కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికొచ్చేది. ఏమే చేసేవా పని? చెప్పు. ప్రేమించిన వాళ్ళ ప్రాణాలు తీయడం దీని రక్తంలోనే ఉందొదినా. మా అన్నయ్యకి ఏమన్నా కావాలి? నిన్ను ప్రాణాలతో వదలను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంటికొచ్చిన ప్రతి కష్టానికి ధాత్రిని కారణం చేస్తారు. ధాత్రి ఇప్పుడు ఏం చేసిందని తనని అన్నని మాటలు అంటున్నారు. తల్లి మీద పడిన నిందని చెరిపేయాలని ఆరాటపడుతోంది, అంతే కదా? అది నింద కాదయ్యా, నిజం. జగదాత్రి తల్లి ఒక అవినీతి పరురాలు, హంతకురాలు. కాకి యూనిఫామ్ ని అమ్ముకుని బతికింది. ఇదే నిజం. ఇందులో మార్చడానికి ఏమీ లేదు. ఈ నాన్న దగ్గర ఎందుకమ్మా నిజాన్ని దాచావు? నీ తల్లి కోసం నువ్వు చేస్తున్న యుద్ధాన్ని ఈ నాన్న అర్థం చేసుకోలేడు అనుకున్నావా? కాదంకల్, ఆ యుద్ధం వల్ల మీరు ఎక్కడ నష్టపోతారో అని తను భయపడింది. తను చీకట్లో ఉండి యుద్ధం చేస్తేనే వెలుగులో ఉన్న మిమ్మల్ని కాపాడుకోగలను అనుకుంది. అమ్మ తప్పు చేసిందంటే నమ్మలేకపోయానన్నా. అందుకే చిన్నప్పటి నుంచి అమ్మ మీద పడిన నిందని చెరిపేయడానికి ప్రయత్నించాను. జగదాత్రిగా ఉంటూ ఆ పని చెయ్యలేనని అర్థమైంది. అందుకే నన్ను కన్న నా తల్లి కోసం
నేను చేడిగా మరొక అవతారం ఎత్తాను. తెలియని శత్రువులతో యుద్ధం చేస్తూ అమ్మ నిజాన్ని చేరుకున్నాను నాన్న. కానీ ఏదైతే జరుగుతుందని నేను భయపడ్డాను, చివరికి అదే జరిగింది. ప్రమాదం నన్ను దాటి మిమ్మల్ని చేరుకుంది. నాన్న ప్రాణాల మీదకొచ్చిందని తెలియగానే స్టేషన్కి వెళ్లి కేసు వెనక్కి తీసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చేది. నాన్న, బయటందరూ నా ప్రయాణాన్ని ఆపేయమంటున్నారు. మీరు చెప్పండి నాన్న, ఈ కేసుని వెనక్కి తీసుకోమని మీరొక్క మాట చెప్పండి. ఎందుకని అడగకుండా నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటాను. ఆనాడు ఒక భర్తగా నేను ఓడిపోయాను. ఈనాడు ఒక తండ్రిగానైనా, ఒక తండ్రిగా నన్ను గెలిపించమ్మా. నా భార్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని, డ్యూటీ కోసం ప్రాణం ఇచ్చిందని అందరికీ తెలిసేలా చేయమ్మా. ఇన్స్పెక్టర్ కావ్య డిపార్ట్మెంట్కి మర్చిపోవలసిన మచ్చ కాదు, డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవలసిన ఒక గొప్ప ఆఫీసర్ అని అందరికీ తెలిసేలా చేయమ్మా. నా చెల్లెలు కన్నీళ్ళకి నా భార్య కారణం కాదని దానికి అర్థమయ్యేలా చేసి దానికి మనశ్శాంతినిస్తానని నాకు ప్రమాణం చేయమ్మా. ప్రమాణం చేయి తల్లి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపనని, నిజాన్ని బయటపెట్టి నా భార్య మీద పడిన నిందని చెరుపుతానని నాకు మాటివ్వమ్మా. మాటేస్తున్నాను నాన్న. అమ్మ కోసం మొదలుపెట్టిన యుద్ధం నీ కోసం పూర్తి చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.